క్వశ్చన్ నెంబర్ 1. మనకు పగటిపూట ప్రకాశవంతంగా కనిపించే సూర్యుని ఉపరితలాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఫోటోస్పియర్. ఇక్కడ ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2. గ్రహణ సమయంలో మాత్రమే కనిపించే సూర్యుని భాగము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కరోనా. అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతము. సూర్యునిలో థర్మో న్యూక్లియర్ చర్యలన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ ఉష్ణోగ్రత 1,72,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3. గ్రహాల పరిధిలో క్రింది వాటిలో ఏవి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి, గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్లు. క్వశ్చన్ నెంబర్ 4. భూకక్షను ఆధారంగా చేసుకొని గ్రహాలను ఎన్ని రకాలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, 2. 1 నిమ్నత గ్రహాలు, 2 ఉన్నత గ్రహాలు. భూకక్షకు లోపల ఉన్న గ్రహాలను నిమ్నత గ్రహాలు అంటారు. భూకక్షకు వెలుపల ఉన్న గ్రహాలను ఉన్నత గ్రహాలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 5. క్రింది వాటిలో ఉన్నత గ్రహాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి, అంగారకుడు, బృహస్పతి, నెప్ట్యూన్. క్వశ్చన్ నెంబర్ 6. క్రింది వాటిలో ఉపగ్రహాలు లేని గ్రహము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, శుక్రుడు. బుధ, శుక్ర గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. క్వశ్చన్ నెంబర్ 7. సౌర కుటుంబంలో సవ్య దిశలో భ్రమణం చేసే గ్రహాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ, వరుణుడు, శుక్రుడు. క్వశ్చన్ నెంబర్ 8. పరిమాణాన్ని బట్టి క్రింది వాటిలో గ్రహాల అవరోహణ క్రమం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, బృహస్పతి, శని, యూరినస్. క్వశ్చన్ నెంబర్ 9. సౌర కుటుంబంలో ఆత్మభ్రమణ కాలాన్ని బట్టి గ్రహాల అవరోహణ క్రమం గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు. క్వశ్చన్ నెంబర్ 10. క్రింది వారిలో శని గ్రహాన్ని కనుగొన్నవారు? ఆన్సర్ ఆప్షన్ బి, కోపర్నికస్.